మనం లేచినబడి ఈ దిన వాక్య అంశమును ధ్యానం చేసుకుందాం. ఈ దిన వాక్యాంశము నీవేమి కోరుకుంటున్నావు? పక్క గట్టిగా మీరు కోరుకుంటున్నావు. దేవుని ఎదుట దేవుని దగ్గర నువ్వేం కోరుకుంటున్నావు? లోకంలో భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, లేకపోతే సమాజం దగ్గర, మనకంటే గొప్ప వాళ్ళ దగ్గర, విలువైన వాళ్ళ దగ్గర మనం ఏదేదో కోరుకుంటాం. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నాం. దేవుని ఎదుట నువ్వేం కోరుకుంటున్నావు? దేవుని దగ్గర మనం ఏం కోరుకుంటున్నాం? అందుకోసమే బైబిల్ చెప్తున్నది. ఇది మనం కూర్చున్నాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనాన్ని ఈ మధ్యాహ్నం ఉదయకాలం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. సేపా వావ్, బైబిల్ ఎంత బాగా అవుతున్నారు మీరంతా, ఎంత పర్ఫెక్ట్ మీరంతా. ఏమైంది? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేడు ఈ రోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని ఇంకేంటంట శాపాన్ని దేవుడు నీ ముందు పెట్టాడు, నీ ముందు ఇచ్చాడు. నువ్వేం కోరుకుంటావు? ఆశీర్వాదం ఉంది, ఏముంది? శాపం ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఏది కావాలని ఎంచుకుంటున్నావు, కోరుకుంటున్నావు? దేవుని వాక్యం చెబుతున్నది. ఇది అందుకోసమే నువ్వు ఏది కోరుకుంటున్నావో నీకు సాక్షులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. అందుకే అప్పుడప్పుడు ముచ్చట చెప్పేటప్పుడు అంటారు, గోడలు చెవులు ఉంటాయి జాగ్రత్త అంటారు. హల్లెలూయా. ఉంటాయమ్మా. దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న మానవులందరూ వాళ్ళ జీవితాలు ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళ బ్రతుకు యాత్రలో అంటే వాళ్ళు చనిపోయేంత వరకు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళ మీద సాక్షులను పెట్టాడు. ఆ సాక్షులు ఎవరంటే, రేపు అంత్య దినాన అంటే నువ్వు చనిపోయి ఎత్తబడినప్పుడు, పరలోకంలో తీర్పు జరుగుతున్నప్పుడు, ఇదిగో నేను అలా చేయలేదు, నేను ఇట్లా బ్రతకలేదు, నేను మంచిగా బ్రతికానని చెప్తే నీకు సాక్షులు ఉంటారు, గుర్తుపెట్టుకో. ఎవరు తెలుసా? ఆకాశమును భూమిని దేవుడు ఏం చేశాడట అమ్మా? 30వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో భూమి ఆకాశములను నేను మీకు, నువ్వు ఏమి కోరుకుంటున్నావో, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా, నువ్వు శాపాన్ని కోరుకుంటున్నావా, నువ్వు జీవాన్ని కోరుకుంటున్నావా, నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావా, ఏది కోరుకుంటావో నీ ఇష్టం. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మానవులను, ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డ, అందుకోసమే ఆదికాండం 3వ అధ్యాయం 28వ వచనంలో ఆదాము వలన మొదటి మానవులైన ఎవరమ్మా? ఆదాము అవ్వ. తెలుసా వాళ్ళు ఎవరు? మొదటి భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు ఆదాము. అతని భార్య హవ్వ. అవ్వ కాదు, అవ్వ. హవ్వ. ఈ ఆదాము అవ్వలను దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళను నిర్మించి కలుగజేసి నేలమట్టితో కదా నరుని నిర్మించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది ఆయన ఏమయ్యాడంటే జీవాత్మ అయ్యాడు. ఆ తర్వాత ఆదామును గాఢనిద్ర కలుగజేసి ఆదాము పక్కటి ముక్కల నుండి ఏం చేశాడు? స్త్రీని చేసి వాళ్ళిద్దరిని కూడా ఏదోను తోటలో ఉన్న చెట్ల వృక్ష ఫలములన్నింటినీ నిరభ్యంతరంగా తినవచ్చునన్నాడు. వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ తోటలో మీరు నిరభ్యంతరంగా మీకు ఆకలైనప్పుడల్లా ఏది తినాలనిపిస్తే అది తినొచ్చు, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండొచ్చు. ఆ తోట మధ్యలో ఏమున్నాయి? నదులు ఉన్నాయి, నీళ్లు ప్రవహిస్తాయి. ఈ తోట మధ్యలో ఉన్న నీళ్లను మీరు తాగొచ్చు. వింటున్నారా? మానవునికి
అవసరమైనవన్నీ దేవుడు కలగజేసి ఆ తర్వాత మానవుని చేశాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న చెట్టు అయినా, వృక్షమైనా, జంతువులైనా, పశువులైనా, మేకలైనా, ఏదైనా ఎవరి కోసం చేశాడు దేవుడు? మానవునికి ఉపయోగపడే వాటిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏమన్నాడంటే ఆదాము ఇద్దరిని పిలిచి 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకున్నాడు? మానవుల పట్ల ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఇదిగో వారి ఇద్దరిని పిలిచాడట. వారిద్దరి తల మీద చేపెట్టి వారిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించని ఎట్లనగా అని రాయబడతారు. ఎట్లా ఆశీర్వదించాడు దేవుడు? ఆశీర్వదించాడంటే మనం అందరం అనుకుంటాం ప్రభునందు ప్రియులారా, ఎట్లనగా రాయబడింది. దేవుడు ఆదాము అవ్వలను ఎట్లా ఆశీర్వదించాడంటే బైబిల్ చెప్తున్నది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు ఏం చేసుకోవాలా? లోపరుచుకోవాలి. హల్లెలూయా. చూసారా దేవుని ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం ఆదాములతో ఎలా ఉందంటే మీరు ఫలించాలి, మీరిద్దరే ఉండదు, మీరు ఏకాకిలిగా ఒంటరిగా మీరు ఉండకూడదు, మీరిద్దరే మిగిలిపోకూడదు. ఏమన్నాడు? మీరు ఫలించాలి. ఫలించాలి. ఏ చెట్టు పెట్టినా మనం ఏం ఆశిస్తాం? ఫలాలను ఆశిస్తాం. దేవుడు నిన్ను పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో నిన్ను నాటి నిన్ను నిలబెట్టి విశ్వాసిగా, సంఘ పెద్దగా, ప్రార్థనా పరునిగా, ఇంకేమంటాం, ఒక నమ్మకమైన వ్యక్తిగా, ఉపయోగపడే వ్యక్తిగా దేవుడు నాటి ఎన్ని రోజులైంది? నిన్ను ఎన్ని సంవత్సరాలైంది? నీ దగ్గర నుంచి ఎంత పంట వచ్చింది? ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? నా వల్ల ఈ సమాజానికి ఏమన్నా ఉపయోగం జరిగిందా? దేవునికి ఏమన్నా ఉపయోగం జరిగిందా నా వల్ల? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? బైబిల్ అంటున్నది దేవుడు ఆదాము అవ్వలను దీవించాడు, ఆశీర్వదించాడు. ఎట్లా అంటే మీరు ఫలించాలి, మీరిద్దరే ఉండకూడదు, మీరు ఫలించాలి. ఇంకేమన్నాడు? అభివృద్ధి పొందాలా. మీరు అన్ని విషయాలు ఏం కావాలా? అమ్మా అక్కడ వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నువ్వు దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు ఇలాగే ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎంతకాలం ఒక్కనే మోడులా వస్తాను పోతానని కుదరదు. దేవుడు ఒక్కోడు మోడుగా మిగిలిపోవడం, ఒంటరిగా ఉండిపోవడం, ఒక్కదానివే భక్తిలో ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఫలించాలా. ఫలించడం కొరకు దేవుడు ఏం చేస్తాడు? ప్రభునందు ప్రియులారా, ఆలోచించి దేవుడు ఏదైనా మనం చేయడానికి సాధ్యమే. దేవుడు ఏదైనా మనం ఫలించాలని ఆలోచన ఉంటే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డ, ఒక చెట్టు ఫలించకపోతే, ఎదగకపోతే దాని కొరకు మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. ఎందుకని ఎదగట్లా? దీనికి నీళ్లు తక్కువయ్యాయా, లేదా ఎండ తాకట్లేదా కదా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు చెప్తాను? నాకు చాలా ఉదాహరణలు వస్తాయి, కానీ సమయం గడుస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేసుకున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డ, మా ఇంటి ఇల్లు ఓపెనింగ్ అయిన తర్వాత ఒక యాప చెట్టు పెట్టాం. నీళ్ళు ఉంటుంది కదా, ఎదగాలి. పెడితే మా ఇంటి స్థలంలో టేక్ చెట్లు ఎక్కువ ఉన్నాయి కనుక ఆ టేక్ చెట్లు పెద్ద పెరిగి ఆ నీడ ఉండడం చేత ఈ వేప చెట్టు ఎదగలేకపోతున్నాను. ఎన్ని నీళ్లు పోస్తున్నా అంటే నీళ్లు దానికి ఎప్పటికి రోజు వెళ్తుంటాయి, కానీ ఆ చెట్టు ఎదగట్లా. ఈ చెట్టు పెట్టే లాభం ఎదగట్లేదు, ఎట్లా కావాలో కదా తీసేయాలంటే లేదా దానికి ఎండ తాగట్లేదు కనుక అది ఎదగట్లేదు, ఎండ తాకాలని చెప్తే ఒకరోజు వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు రోజులు ఏం చేశారంటే ఏ చెట్టు కూడా ఆకు రావుతుంది కనుక అవి పెరుగుతున్నాయి కానీ లావు కావట్లా. ఏం చేయాలని వాళ్ళ వీళ్ళ సలహాలు తీసుకొని అవి కొట్టేయాలని చెప్తే అవి ఏం చేశాను? పైకి ఉన్న కొసలను కొట్టేశారు, మొండి చేశారు. చేసిన తర్వాత ఎప్పుడైతే వేప చెట్టు మీద ఎండబడ్డారో అది ఎదగడం ప్రారంభించింది. హల్లెలూయా. అవునా కదా? ప్రతి చెట్టుకి ఏం కావాలి? ఎండ కావాలి, నీరు కావాలి, ఎరువు కావాలి ఎదగడానికి. ఎదగాలంటే ప్రభునందు ప్రియులారా ఏమన్నా అవసరం. అయితే ఎప్పుడు కొట్టేశానో
ఇప్పుడు అది ఎత్తు పెరగడం ప్రారంభించారు. అంతేకాదు కోళ్ళ గురించి చెప్తారు. మాకు దశమ భాగంగా కొంతమంది కోళ్ళు ఇచ్చిన బిడ్డలు ఉన్నారు. ఇంకా మరి మా అన్న వదిన సభ్యుడు వాళ్ళకి కోళ్ళు ఉంటాయి కనుక మాకు చాలా ఉన్నాయి, తీసుకోకుండా ఒకటి ఇచ్చారు. అవన్నీ పట్టుకొచ్చాం, దానికి ఒక గూడు వేసాం. అవి ప్రతిసారి గుడ్లు పెడతాయి కానీ పిల్లలు చేయవు. అర్థమవుతుందా? పిల్లలు చేస్తే పిల్లలు దక్కని పట్ల కుక్కలు, పిల్లులు, ఇంకేమంటాం డేగలు, ఇన్ని రకాలు, మళ్ళీ అంత అరణ్యం కదా. అలాగా ఏం తక్కట్లా. ఏం చేయాలా? వదిలేద్దామా, అమ్మేద్దామా? అమ్మగారు ప్రతిసారి అంటుంటారు, ఎందుకు దాన్ని పెడతారు కష్టం, అమ్మేద్దాం అంటే. లేదు లేదు, దేవుడు ఎందుకు ఇచ్చాడు వాటిని, ఎందుకు అమ్మేయాలి? చూద్దాం, ఇంకో ప్రయత్నం చేద్దాం, ఇంకో ప్రయత్నం. 3 సార్లు గుడ్డు పెట్టాయి, 3 సార్లు పిల్లలు చేయాలి. ఆ గుడ్లన్నీ ఖరాబ్ అయిపోవడం, లేకపోతే ఏదో వచ్చి తినడం ఇలా జరుగుతున్నాయి. వాటిని అమ్మేద్దామంటే అమ్మేయడం ఇష్టం లేక ఎందుకు ఇలా జరుగుతున్నాయో, ఏదో సరే ఏదేమైనా పర్లేదు అలాగే ఉండనిద్దాం, దేవుడు ఏం చేస్తారో చూద్దాం, అట్లాగే సార్ ఇక్కడ కూడా అవ్వలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా? ఈ పక్క ఉంటే వాటి కంఫర్ట్ లేదేమో కూడా అని చెప్పి ఇంకో పక్క మార్చేశారు. ఎందుకోసం? అవి ఎదగాల, అవి ఫలించాలా, హల్లెలూయా, అవకాశం ఇవ్వాలా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఆదాములను ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించి దాన్ని మీరు ఏం చేసుకోవాలా? భూమిని లోపరుచుకోవాలా. భూజంతువులన్నిటికీ ఆదాము ఏ పేరు పెట్టినో అదే పేరున్నా. హల్లెలూయా. కుక్క, నక్క, పిల్లని పేరు ఎవరు పెట్టారో తెలుసా మీకు? ఆదామును పిలిచి ఏం పేరు పెడతావు చెప్పు ఆదాము అంటే, అప్పుడు ఆదాము దగ్గరకు వచ్చేవి అన్ని భూజంతువులన్నీ లోబడేది, పక్షులన్నీ లోబడేది. లోబడకపోతే నోవాహు పిలిచినప్పుడు ఓడలోనికి ఎందుకు వచ్చాయి? అర్థం చేసుకోవాలి మీరు. ఆ రోజు ఓడలోనికి వచ్చేది కాదు కదా. 2000 సంవత్సరాలు 6000 సంవత్సరాలు అయ్యేసరికి ఇప్పుడు జంతువులను చూస్తే మనం భయం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత మానవుడు చూపించాడో ప్రకృతి మానవునికి విరోధంగా మారడం తయారైపోయింది. అవి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, పురుగులు కావచ్చు, ఏదైనా ఎప్పుడు దేవుని మాటకు మానవుడు అవిధేయత చూపాడో ఇవన్నీ ఏమైపోయాయి? వ్యతిరేకమైపోయాయి. హల్లెలూయా. దేవుడు ఆదాములను పిలిచాడు, వారిని దీవించాడు, వారిని ఎలా ఉండాలని కోరుకున్నాడో వాళ్ళు అంతకు ఆపోజిట్ గా అయిపోయారు, అవిధేయత చూపారు. తినవద్దని చెప్పిన పండుని ఏం చేశారమ్మా? తిన్నారు. ఆ అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని శపించాడు. ఏమని శపించాడో తెలుసా? నువ్వు మన్నువు గనుక తిరిగి మన్నైపోదు అని శపించాడు. 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే గనుక నువ్వు మన్నైపోదు తిరిగి. హల్లెలూయా. దేవుణ్ణి మానవుణ్ణి చేసే ఉద్దేశంలో మరణాన్ని దేవుడు పెట్టలేదు. హల్లెలూయా. మానవుని దేవుడు తయారు చేసినప్పుడు మరణం కొరకు మానవుని చేయలేదు. సంపాదన ఉద్దేశంతో దేవుడు మానవుని చేయలేదు. మరణం అనేది దేవుడు ప్రభునందు ప్రియులారా మానవుల కొరకు చేసింది కాదు. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఈ ఆదామవ్వలు దేవుని మాటను ధిక్కరించారో, అవిధేయత చూపారో, తినవద్దని చెప్పిన పండును తిన్నారో, వారి అవిధేయతను బట్టి దేవుడు 3వ అధ్యాయంలో ముగ్గురిని శపించాడు. మొదట సాతాను, ఆ తర్వాత సాతాను చెప్పిన మాట విన్న అవ్వమ్మను, అవ్వ మాట విన్న అయ్యను. ఏ అయ్యా? ఆదాము. ముగ్గురిని శపించాడు. అందుకే నువ్వు మన్నే కనుక ఏమవుతావు అన్నాడు? తిరిగి మన్నైపోతావు అని చెప్పి దేవుడు శపించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది, నీ ఎదుట జీవం ఉన్నది, నీ ఎదుట మరణం ఉన్నది, నీ ఎదుట ఆశీర్వాదం ఉన్నది, నీ ఎదుట ఏమున్నది? శాపం ఉన్నది. ఏది కోరుకుంటావు? ఏది కోరుకోవడానికి నువ్వు పరిగెత్తుతున్నావు ఈ లోకంలో?
పరిగెడుతున్నావా లేదా శాపం కొరకు పరిగెడుతున్నావా? నీ పరుగులాటంతో దేని కొరకు? దేని కొరకు నీ ఆరాటం? ప్రతి దినం నీ పోరాటం దేని కొరకు? నీ అలవాట్లు దేని కొరకు? నీ ఆలోచనలు దేని కొరకు? నీ తలంపులు నీ తపనేంటి? ఏం కోరుకోవాలని? ఏం కోరుకుంటున్నావు? జీవం కొరకేనా? ఆశీర్వాదం కొరకేనా? లేదా వాటికి ఆపోజిట్ ఉన్న మరణం కొరక, శాపం కొరక? ఏమో నీవు కోరుకుంటానికి దేవుడి ముందు పెట్టాడు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, మంచినిచ్చాడు, చెడునిచ్చాడు, చీకటినిచ్చాడు, పగలనిచ్చాడు, వెలుగునిచ్చాడు. ఏది కోరుకుంటావో నీ ఇష్టం. మానవునికి దేవుడు ప్రేమించాడు కనుకనే స్వేచ్ఛగా వదిలిపెట్టాడు. హల్లెలూయా. ప్రేమించము స్వేచ్ఛగా ఉంచారు తెలుసా? షరతులు పెడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమించాడు కనుకనే మానవులకు స్వేచ్ఛలు ఇచ్చాడు. ఏం కోరుకుంటావు నీ ఇష్టం. అన్ని నీ ఎదుటే ఉన్నాయి, అన్ని నీ ముందు పెడుతున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి తండ్రులారా, దేవుని వాక్యం చెప్తున్నది. కన్న బిడ్డలు బాగుండాలని కోరుకొని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? నా కొడుకు చనిపోవాలా, వీడు పాడైపోవాలా, వీడు నాశనం కావాలా, వీడు ఎప్పుడు చచ్చిపోతాడని ఎంతమంది కోరుకుంటాడు? ఏ తల్లి కోరుకుంటాడు? ఏ తండ్రి కోరుకుంటాడు? ఎవరు కోరుకోరు కదా, కోరుకోలేదు. ఎందుకంటే బిడ్డలు బాగుండాలని అందరూ కోరుకుంటారు. కన్న పిల్లలు బాగుండాలని అందరం కోరుకుంటాం. అయితే ఆ కోరుకునే టైంలో మనం ఏం చేస్తామంటే షరతులు పెడతాం. షరతులు అంటే ఏంటి? అయ్యా పోయా నిద్రపోడు. షరతులు అంటే ఏంటి? కట్టడలు, నియమాలు. ఒరే నాన్న అది అవసరా, దాని తొంగి చూడొద్దు, మేము ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నువ్వేం చేయొద్దు, అటువైపు పోదని చెప్తావు. తప్పది? తప్పండి. షరతు నాన్న ఇది మంచిది కాదు. ఒరే మేము ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఒంటరిగా మేము ఉన్నప్పుడు జరిగితే ఒంటరిగా ఎప్పుడు స్లాప్ అయి ఎక్కువద్దని చెప్తాం. ఎందుకు చెప్తారు? పిల్లలకి వాళ్ళు బాగుండాలనే కదా. హల్లెలూయా. నువ్వు నేను మంచి ఆరోగ్యంతో ఉండాలనే కదా. నువ్వు అటువైపు వెళ్ళొద్దు, ఆ మార్గం వైపు చూడొద్దు, ఇదిగో పోయిన దగ్గరికి రావద్దు. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ చిన్నప్పుడు కదా, చలికాలం అంత సొట్టు పూసినేది, కాళ్ళు పెట్టేది, పొయ్యి కురుపు తప్పనేది కదా, ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు చలి కాగుతుంటే నందుపురిలా నా షట్టర్ మీద వెంబడి నింపుబడింది. చిన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనుభవాలు. ఎందుకు ఈ మాటలు నాకు గుర్తు చేస్తున్నాను? బైబిల్ చెప్తున్నాను. షరతులు పెడతారు. ఈ సర్వ సృష్టిని మానవుల కోసం చేసిన దేవుడు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకమంతటిని, ఈ ప్రపంచమంతటిని, సృష్టి అంతటిలో ఉన్న ప్రతి వృక్షమును, ప్రతి ఫలమును, ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీ కొరకే ఉంచాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ దినం ఈ లోకంలో దేవుడు అన్నింటినీ కలగజేసింది సర్వ సృష్టిలో నీకు ప్రతిదీ ఆహారంగా పెట్టాడు, ప్రతిదీ నీకు తినడానికి పెట్టాడు కదా. అన్ని అనుకూలతలు, అన్ని అవసరాలు నీకు తీర్చడానికి దేవుడు కలగజేసి నేను నాశనం చేయాలని ఎప్పుడు కోరుకోడు. హల్లెలూయా. ఆదాము నాశనం చేయడానికి దేవుడు కోరుకోలేదు. కానీ ఎప్పుడైతే వారు అవిధేయత చూపారో, నువ్వు నేల నుండి తీయబడ్డావు, నువ్వు మన్నే కనుక తిరిగి మందైపోతావు. హల్లెలూయా. అందుకోసమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాటను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం సంతోషంగా ఉండాలనే దేవుడు మన ముందు ఈరోజు ఆయన మనల్ని ప్రేమించే, ఈరోజు మనల్ని ఇదిగో మనం సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, సుఖముగా ఈ లోకంలో బ్రతకాలని మన ముందు ఏం చేశాడు తెలుసా? జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. అయితే నువ్వు ఏది ఎంచుకుంటావో అది నీ ఇష్టం. దేవుడు మంచిని పెట్టాడు నీ ముందు, చెడును పెట్టాడు. నువ్వేం కోరుకోవాలా? అమ్మా ఏం కోరుకోవాలా? మంచిని పెట్టాడు, చెడును పెట్టాడు. చెడుని ఎందుకు పెట్టాడా? పెట్టకుంటే బాగుంది కదా. చాలా మంది అడిగారు ఈ ప్రశ్నలు కూడా. అయ్యా కదా, దేవుడు చెడుని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పెట్టకపోతే బాగుంది కదా. చెడు అన్నది పెట్టకపోతే చెడును గురించి నీకు అవగాహన ఉండేది కాదు. అర్థమవుతుందా? చెడును పెట్టకపోతే చెడేంటో నీకు తెలిసేది.
వెలుగున్నది, చీకటి లేకపోతే చీకటి ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది? అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది నా వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నా. ఈరోజు నువ్వేం కోరుకుంటావు? ఈరోజు నువ్వేం కోరుకుంటావు? బైబిల్ చెప్తున్నది, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఎదుట ఉంచి ఉన్నాను. ఇంకేమంటున్నాడు? ఇదిగో నీకు భూమి ఆకాశములను ఏం కోరుకుంటున్నావో వాటిని సాక్షిగా పెట్టాను. అవి చెప్తాయి నువ్వేం కోరుకుంటున్నావు, ఎలా బతుకుతున్నావు. ఒకరోజు నువ్వు అబద్ధం ఆడవచ్చు. మానవునికి అలవాటుగా నైజం చాలా సాధారణంగా అబద్ధం ఆడతాడు. నరం లేని నాలుక ఏదైనా తప్పిస్తాడు కదా, ఏదైనా మాట్లాడతాడు. అందుకే దేవుడు ఎవరు పెట్టాడమ్మా? భూమి ఆకాశములను మనకు సాక్షులుగా పెట్టాడు. రేపు సాక్ష్యం చెప్తాయి మనం చేసే తప్పుదమ్ములు కదా. ఎవరైనా సేవకుడు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేశాడా, నీకు సువార్త చెప్పాడా, దేవుని గురించిన మాటలు బోధించాడా అంటే, మా ఇంటికి ఎవరు రాలేదు, దేవుని నమ్ముకున్నాం, ఎవరు చెప్పలేదు మాకు అని చెప్పే వాళ్ళు ఉంటారు. అందుకని ప్రభు అన్నాడు, యేసు ప్రభు వారు, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటే అక్కడ ఉండండి. ఒకవేళ ఏ కుటుంబం నేను చేర్చుకోదో వాళ్ళ ఇంటిలో నుండి మీరు బయలుదేరేటప్పుడు ఏం చేయమన్నాడమ్మా? మీ పాదధూళిని దులుపండి అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన పాదధూళిని దులుపమన్నాడంటే, ఈ ఇంటికి రాలేదు ఏ పాస్టర్ రాలేదు, ఏ సేవకుడు రాలేదు, ఏ బోధకుడు రాలేదు, ఎవరు దేవుని నమ్ముకున్నారు మా ఇంటికి వచ్చి చెప్పలేదు దేవుని గురించి అని చెప్తేనట, ఆ పరలోకంలో ఆమె చెప్పినప్పుడు మాకు ఎవరు చెప్పలేదని అన్నప్పుడట ఈ పాదధూళి ఆమెకు సాక్షిగా నిలబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే దినం ప్రభునందు ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. ఒక దినాన ఇదిగో తండ్రి మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు, చిన్న వయసులోనే బాలుడిగా ఉన్నప్పుడే రాజ్యాధికారాన్ని చేతబట్టిన ఇదిగో రాజైన సొలొమోను, ఎవరైనా రాజైన సొలొమోను పట్టాభిషేకం పొందాడు, రాజుగా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఒక దినాన దేవుడు ఇదిగో బలులన్నీ అర్పించాడు. రాజ్య పట్టాభిషేకం పొందిన తర్వాత ఏం చేస్తారు? రాజు 1000 బలులు అర్పించాడు, 100 బలులు అర్పించాడు. చాలా బలులు అర్పించిన తర్వాత ప్రార్థన చేశాడు, ఇంటికి వచ్చాడు. రాజుగా పట్టాభిషేకం పొందాడు, రాజవస్త్రాలు ధరించాడు, ఇంటికి వచ్చేసి పడుకున్నాడు. పడుకుంటే స్వప్నమందు దేవుడట సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? ఎవరైతే దహన బలి అనగా తన ప్రాణ ఆత్మ దేహములను కంట్రోల్ చేసుకొని దేవుని దగ్గర మోకరిస్తారో వాళ్ళకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అందుకోసమే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో అంటాడు, ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే అంటున్నారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ దహన బలులు అర్పించిన తర్వాత సొలొమోను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో పడుకున్నప్పుడు ఆ 4వ వచనం నుంచి, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేది కనుక బలులు అర్పించడమే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎవరైతే దేవుని ఎదుట వారి ప్రాణ ఆత్మ దేహములను, అదే చెప్తాను ఎప్పుడు, మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భయంతో వణుకుతో రావాలి. దేవుని దగ్గర మోకరించినప్పుడు దేవునికి నీ గర్వం కనపడకూడదు, నీ అహం కనపడకూడదు, నీ హెచ్చింపు కనపడకూడదు. దేవుని దగ్గర నువ్వు దీనునిగా లోబడాలి. ఎందుకంటే ఆయన ఆకాశమందు ఉన్నాడు, బైబిల్ అంటారు ప్రసంగిలో. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలా. దేవుని దగ్గర కూడా కొంతమంది ప్రార్థనలో కూడా ఒకటి చేయమంటే ఒకటి చెప్తారండి. వాక్యం చెప్పినాక ప్రార్థన చేయమంటే ఈ వాక్యం అంతా ఇంటరో ఇన్నరో నాకు అర్థం కాదు. కొంతమంది కొన్నిసార్లు చూశాను నేను, విన్న వాక్యం అంతా పక్కకు పోతుంది, వీళ్ళ కడుపులో ఉంటుంది చూసావా, కడుపులో కొంతమంది కడుపులో పెట్టుకొని ఉంటారు కొన్ని విషయాలు. అది పంచాయతీ కావచ్చు, లొల్లి కావచ్చు, గొడవ కావచ్చు, ఇంకేదన్నా మనసు బాగలేదు కావచ్చు,
దాని కొరకు ప్రార్థన చేస్తాడు. అయ్యో చేయమన్న ప్రార్థన ఏంటి, చేసిన ప్రార్థన ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవునికి అనుకూలంగా నువ్వు ఉన్నట్టేనా? మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా? దేవుడు అలాంటి వాళ్ళు ప్రత్యక్షం కాడు. అందుకోసమే దహన బలులు అర్పించిన సొలొమోనుకు యెహోవా రాత్రి వేళ స్వప్నమందు ఆయన ప్రత్యక్షమై అంటున్నాడు, ఇదిగో సొలొమోన్, నీకేమి కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నాను. సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, నీకేం కావాలి నువ్వు కోరుకో. ఎందుకు? దహన బలులు అర్పించాడు కనుక తన ప్రాణాన్ని దేహాన్ని పూర్తిగా దేవునికి లోబరిచాడు. లోబడిపోయాడు దేవుడు. చాలా మంది దేవుడికి లోబడదండి. దేవునికి లోబడరు. దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ దేవునికి లోబడరు. ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ లోబడే మనసు ఉండదు. లోబడితే ఏమవుతుందో తెలుసా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకు. ఆ దహన బలులు అర్పించగానే ఆ రాత్రి దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి, నీకేం కావాలి కోరుకో, నేను ఇస్తానంటే ఆయన చాలా ప్రార్థన చేశాడు. అవన్నీ చదువుకోవాలంటే సమయం ఎక్కువ గడుస్తుంది. కానీ దేవా, నా తండ్రి అయిన దావీదుని దృష్టికి అనుకూలంగా ఎలా ఉన్నాడో, ఆయన ఎలా ప్రవర్తించాడో నేను అలా ప్రవర్తించాలి. నా తండ్రి చేసిన రాజ్యం బదులుగా నాకు రాజ్యం ఇచ్చావు కనుక ఆ 7వ వచనం ఒక మాట చదువుకుందాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను కనుక నాకేం సరిపోదు. నేను రాజునయ్యాను కదా, నాకేం తెలియదు అనుకోలే. నాకు అన్ని తెలుసు అనుకోలే. నాకు తెలియదు ఇంతమంది ఎన్నుకున్నారా నన్ను? నేను నాకు తెలివి ఉంటేనే, నాకు జ్ఞానం ఉంటేనే, నాకు ఖండలు ఉంటేనే, నాకు బలం ఉంటేనే, నాకు బుద్ధి ఉంటేనే, నాకు అన్ని ఉంటేనే ఏం చేశారు? రాజ్యం కోరుకున్నాను, ప్రజలు కోరుకున్నాను అని అనుకోవట్లేదట. ఏమనుకుంటున్నాడు? నేను బాలుడను. దేవుని దగ్గర తగ్గించుకోవడం బాలుడని అంటే చాలా మందికి తగ్గింపు ఏంటో తెలియదు. తగ్గింపు ఏంటో తెలియదు. చాలా మంది గర్వాన్ని కనపరుస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ప్రభునందు ప్రియ సహోదరి, నీకు ఎన్ని తెలిసినా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వింటున్నాడా, నువ్వేం తెలవని వాడిదనే ఉండాలా. ఎందుకంటే ఆయన ముందు నీకు ఎన్ని తెలిసినా ఆయన ముందు నువ్వు వచ్చివాడవే, నువ్వు పురుగువే. అవునా కదా? మట్టి పురుగులం మనం. ఒప్పుకుంటారా మీరు? ఎవరు మనం? అయ్యా మట్టి పురుగులమే. హల్లెలూయా, నిజమే, మనం మట్టి పురుగులం. అందుకోసమే దావీదు అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడను. యాకోబు అంటాడు, నేను పురుగు వంటి నరుడు అని అంటాడు. పురుగు వంటి వాళ్ళు, పురుగులమే మనం. కాకపోతే పురుగు కాస్త వచ్చి అంటాం దాన్ని చూస్తే, మనం చూస్తే కదా మన పేరు కూడా మనిషి కదా అమ్మా. ఎవరో మనం ఒకరోజు చచ్చినాడు మనల్ని అందరినీ షీ అనాల్సిందే. ఎందుకో తెలుసా? ఒక్కరోజు గడిస్తే మనిషి అవుతాడు. మనిషి ఏమవుతాడు? షీ అవుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే, నా తెలివిని చూసి, నా జ్ఞానాన్ని చూసి, నా మాటలు చూసి, నా బట్టలను చూసి, నా హోదాను చూసి, నా పలుకుబడిని చూసి, నా ఉద్యోగాన్ని చూసి, నా అందాన్ని చూసి నీ పొందేదా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, సొలొమోను అంటున్నాడు, అయ్యా నేను బాలుడను. అధికారం వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడరు ఇట్లా కదా? పొజిషన్ మారినాక తెల్లబడ్డాక ఎవరు మాట్లాడరు ఇట్లా. తెల్లబట్టలు వచ్చినాక మాట్లాడతారు వాళ్ళు. కొద్దిగా గరీబ్ ఉన్నప్పుడే మంచిగా మాట్లాడతారు. చాలా మంది చూస్తారు ప్రభునందు ప్రియుల. కష్టం వచ్చినప్పుడు కనబడే దీనత్వం మామూలు ఉండదు. కష్టం ఉన్నప్పుడు కదా ఆ ఏడుపు మామూలుగా ఉండదు, ఆ బాధ మామూలుగా ఉండదు. కాస్త దాని నుంచి కొద్ది రిలీఫ్ దొరికిందనుకో, నా అంత నువ్వు వేడిక. హల్లెలూయా. చూడండి, రాజైన సొలొమోను, అయ్యా నేను బాలుడను. చూడండి, ఈ రాజ్యంలో ఉన్న చూసారా కార్యములను జరుపుటకు నాకు బుద్ధి లేదు, చాలు, నా బుద్ధి నాకు సరిపోదయ్యా. చాలా మంది
20 ఏళ్ళు అయిపోతే, 30 ఏళ్ళు అయిపోతే, 40 ఏళ్ళు అయిపోతే, దేవుడు నమ్ముకొని సంఘ పెద్ద అయిపోతే, సేవకుడు అయిపోతే ఏమంటాడంటే నాకు అన్ని తెలుసు అంటాడు. నాకు గెలవని ఏం లేదంటారు. జాగ్రత్త, ఎందుకంటే బైబిల్ చెప్తున్నా మనకి ఎన్ని తెలిసినా దేవుని ముందు మనం మంటి పురుగులు. హల్లెలూయా. మనకి ఎన్ని తెలిసినా ఇంకా మనం నేర్చుకునేది చాలా ఉంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇది నాన్న, ఇదిగో సొలొమోను అంటున్నాడు, అయ్యా నాకు కార్యములు జరపడానికి, నీ రాజ్యాన్ని నడిపించడానికి నా బుద్ధి నాకు సరిపోదు, నా దగ్గర ఉన్న వస్తువులు సరిపోవు, నాకున్న బలం సరిపోదు, నాకున్న ఏమంటావు రాజరికం సరిపోదు, నేను పరిపాలన చేయలేను. కనుక ఏమంటున్నా తెలుసా, నీ దాసుడునైన నేను నువ్వు కోరుకున్న, ఎక్కడున్నాను నేను, నువ్వు కోరుకున్న నీ ప్రజల మధ్య ఉన్నాను నేను. వారు విస్తరించి ఉన్నందున వారికి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు సాధ్యం అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు. అయ్యా నీ ప్రజలకు న్యాయం చేయాలంటే ఎవరు చెప్పగలుగుతాడు? ఒకలాయి కదా నీ ప్రజలు, కొన్ని వేల కాల్వాలు కదా, లక్షల జనం కదా, వీళ్ళందరినీ నడిపేంచేంత దమ్ము నాకు లేదు. ఒప్పుకోవాలా? దమ్ము లేదని కాస్త మంచిగుంటే చాలు. నా అంతటా లేడంటాం మనం. కాస్త స్థితి మారితే చాలు, కాస్త చేతుల డబ్బులు కనపడితే, చేతులు ఉండరే దేవుడు లేడు, దయ్యం లేదు, సేవకులు లేడు, ఎవరు లేరు, బాగా చెప్పడం లేవు అంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రభువుకు ప్రియులారా, సొలొమోను అంటున్నాడు, అయ్యా నీ ప్రజలను పరిపాలించడం నాకు అసాధ్యమయ్యా. ఇంకేమంటున్నాడు? ఇంత గొప్పదైన జనములకు న్యాయము తీర్చగలగడం ఎవరు తీరుస్తాడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించాలి. హల్లెలూయా. నేను మంచేదో చెడేదో నేను వివేచించగలగాలి, నాకు ఆలోచన కావాలి. ఇంకేం చేయమంటున్నాడు? వివేకము కలిగిన హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు. చూసారా, దేవుడు వచ్చి సొలొమోను అడుగుతున్నాడు, ఒక్క మాట అడిగాడు, నీకు ఏం కావాలో కాబట్టి ఏం చదివాడు? చూసాడు, ఏం చదివాడు? అయ్యా ఈరోజు నిన్ను అడిగితే నీకు ఏం కావాలని ఒకవేళ అడిగితే ఏం చెప్తావు? సహోదరి, సహోదరుడా ఏం కోరుకుంటా? సొలొమోను ఏం కోరుకున్నాడు? ఈ మధ్యాహ్నం మనం ధ్యానిస్తున్నాం. సొలొమోను తనను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకోసం బైబిల్ అన్న తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడమ్మా? ఎన్ని తెలుసున్నా, ఎంత డబ్బు ఉన్నా, నీకు ఎంత అందం ఉన్నా, నీకు ఎంత హోదా ఉన్నా, దేవునితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దేవుని సేవకులతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నీకు ఎన్ని తెలిసినా, నీకు ఎంత అనుభవం ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకెన్ని ఉంటున్నారా, ఎన్ని రకాల హంగులు ఆర్భాటాలు, ఎంత నడిపింపు ఉన్నా సేవకులు మించిపోకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా, దేవుని మించిపోకూడదు. దేవుడు నాకు చెప్పాడు, చెప్తే నన్ను యుక్తిగా ఆలోచించు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, రాజరికం వచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయాల. ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు, అయ్యా ఏం కావాలని దేవుడు అడిగితే, అయ్యా బుద్ధిని, జ్ఞానాన్ని, మంచి చెడులను వివేచించే కృపను నాకు అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలట దేవుడికి ఏమయ్యాయమ్మా? ఏది అనుకూలమైంది? హల్లెలూయా. మన ప్రార్థన ఎవరికి అనుకూలం కావాలి? అయితే నువ్వు సాధిస్తావు. నీ ప్రార్థన దేవునికి అనుకూలమైతే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవెన పొందుతావు. నీ ప్రార్థన దేవునికి అనుకూలం కాలేదా? అయ్యా నేను ప్రార్థన చేయబడి 10 ఏళ్ళు అవుతాను, ఇంతవరకు నా కష్టం తీరలే అంటే నీ ప్రార్థన దేవునికి. హల్లెలూయా. నీ ప్రార్థన సరైంది, దేవుడు మెచ్చేది కాదు. అది నీ స్వార్థం, అది నీ అలవాటు, అది నీ పట్టింపు కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇదిగో చదువుకున్న మాటలు దేవుడు ఇలా అతనికి ఇలా సెలవిచ్చాడు, దీర్ఘాయునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక. 3 విషయాలు మనకు సొలొమోను జీవితంలో కనబడతాయి. అడుగక. సొలొమోను ఈ విషయాలు అడగలేదట. దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దీర్ఘాయువును, అయ్యా నేను 200 సంవత్సరాలు బతకాలి, రాజు అయిపోయాను కదా, 1000 ఏళ్ళు బతకాలి అని కోరుకోవాలి. రాజు అయిపోతే మనం ఏమనుకుంటాం కదా, ఉద్యోగం వచ్చేస్తే ఏమనుకుంటాం, వృత్తి చేస్తారు ముందుకు వచ్చిన తర్వాత. చూడండి, సొలొమోను అంటున్నాడు,
ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట, నీవు ఐశ్వర్యమును దీర్ఘాయువును కోరుకోలేదు. నేను చాలా ఏళ్ళు బతకాలని కానీ, నేను బాగా ఐశ్వర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి, డబ్బు కలిగిన వాడిని కావాలని నువ్వు కోరుకోక నీ శత్రువుల రాజైపోగానే ఏం కోరుకుంటాం మనం? ఎదుటోళ్ళ రాజ్యాలను కూలిపోవాలా, నేను తప్ప ఈ భూమి మీద రాజు కూడా ఉండొద్దని కోరుకుంటారు. అవునా కదా? మనం బాగుంటే మన ప్రార్థనలన్నీ ఈరోజు చాలా మంది అమ్మ ప్రార్థనలు రండి, ఉపవాస ప్రార్థన, అమ్మాయి ప్రార్థనలు రండి, ఇంకా వారం జరిగే ప్రార్థనలు రమ్మంటే రాదు. ఎందుకు తెలుసా? ఎందుకు రాదు మీరు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు రామంటే మనం ప్రార్థన అంటే మన గురించి మనం చేసుకోవడం మనకు అలవాటు, మన ప్రార్థనే మనకు అలవాటు. మన కుటుంబం బాగుండాలని మన ప్రార్థన, మనం బాగుండాలని మన ప్రార్థన. సొలొమోనుట ఐశ్వర్యమును దీర్ఘాయువును శత్రువుల ప్రాణమునైనను అడగలేదు. నాకు ఇది కావాలి, అది కావాలి, రాజైపోగానే దేవుడు వచ్చి అడిగే అవకాశం కనుక వస్తే ఎట్టున్నారా? సొలొమోను అడిగితే ఇవి అడగలేదట. అడగలేదు. ఏది అడగలేదు? శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. ఒకవేళ దేవుడే కనుక నీ దగ్గరకు వచ్చి అడిగితే, అయ్యా ఈ ప్రపంచంలో నేను కొన్ని గొప్పోడి ఉండాలని అడుగుతామేమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ఊళ్ళో నేనే గొప్పవాడి ఉండాలని అడుగుతాము. కానీ ఈరోజు సొలొమోను అంటున్నాడు, అడుగక దీర్ఘాయువును అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణమైనను అడగలేదు. ఏమడిగాడు మరి? న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని ఏమడిగాడట? అవి అడగలేదు. దేవుడు అంటున్నాడు ఇవి అడగలేదు కానీ నువ్వేమడిగావు? న్యాయములను ఏం చేయాలట? గ్రహించాలి. వివేకం కావాలి. అవి నాకు దయచేసి తెలివి, జ్ఞానము, వివేకము, న్యాయం ఏంటో నాకు తెలవాలి ప్రభు అని అడిగాడట. ఎంత మంచి ప్రభునందు ప్రియుల ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు దాటిపోతాడా? ఈ ప్రార్థనకు దేవుని యొక్క సమాధానం రాకుండా ఉండగలుగుతుందా? నీ ప్రార్థన ఇలాంటిది. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? అందుకోసమే నువ్వు అడిగితివి. నీవు ఇలా అడిగినందున, ఎలా అడిగినందున, ఎలాంటి నీతిని, న్యాయాన్ని, మంచిని, చెడును, వివేకమును అనుగ్రహించమని అడిగినందున ఏం చేశాం? మనవిని ఆలోకించుచున్నాను, బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియుల దేవుడు అంటున్నాడు, నువ్వు వీటిని అడగలేదు, రాజు అడగాల్సిన అడగలేదు, ఇంకేం చేయలేదు. రాజులకుండే కోరికలు నీలో కనపడలేదు నాకు. హల్లెలూయా. రాజులకుండే అలవాట్లు నీలో కనపడలా. ఏం కనపడ్డా? నీతి న్యాయం. రాజరికంలో ఉండి నీతి న్యాయాల గురించి ఆలోచించే వాళ్ళు అవి అడుగుతున్నారు కదా. అయితే నేను నీకు అవి ఏం చేస్తున్నాను? నీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పి ఈ 13వ వచనంలో అంటాడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, అమ్మా చదవండి, అడగకపోయినను నేను వాటిని చూశాను. హల్లెలూయా. అడగాల్సింది అడిగితే అడగకూడని అడగాల్సిన పని లేదు. నాకు తెలియదు, అర్థం కాలేదు. మనం దేవుణ్ణి ఏది అడగాలో అది అడిగితే కనుక మిగతా అడగాల్సిన పని లేదు. అవి ఇస్తాడు దేవుడు. అందుకే సొలొమోను అన్నాడు, నువ్వు అడగకపోయినా, దేవుడు అంటున్నాడు, నువ్వు అడగకపోయినా ఏమిస్తాడట? నేను నీకు వాటిని ఇస్తాను. ఏంటిది? ఐశ్వర్యం ఇస్తాను, దీర్ఘాయువు ఇస్తాను, ఇంకేమిస్తాను? చూడండి, నీ దినములన్నిట అవన్నీ చెప్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు ఎందుకు ఈ మాటలు గుర్తు చేసుకున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు లోకం? నీ భక్తి జీవితంలో నువ్వేం కోరుకుంటున్నావు? దేవుడు నమ్ముకున్నావని పేరుంది నీకు. గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవురాలు, విశ్వాసివి, నువ్వు దేవుని విడవని పేరు కలిగిన నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏమి కోరుకుని ఈ లోకంలో బ్రతుకుతున్నావు? ఏం ఆశిస్తున్నావు? నీ కోరిక ఏంటి? ఎప్పుడైనా దేవుడు నువ్వేం కోరుకుంటున్నావు, నీకేం కావాలని అడిగేంతగా మనం ఎదగగలిగామా? ఎదగల. ఎందుకంటే
పుస్తకాన్ని నీ దగ్గర పెట్టుకుని అడిగేటో దేవుడు తెలుసు, అందుకని ప్రత్యక్షంగా హల్లెలూయా కదా. గత వారం చెప్పాను నేను, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడతారు. ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏం కావాలని కోరుకుంటావో నీ తలంపులకు రాకముందే ఎరిగినవాడు. నీకు తలంపులు పుట్టక ముందే, తలంపులకు రాకముందే తెలిసిన దేవుడు కనుక ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సొలొమోను అడుగుతున్నాడు ఏం కావాలి నీకు అని చెప్తే చూడండి, సొలొమోను అడిగింది దేవునికి అనుకూలమైన అడిగాడట. దేవుడు సొలొమోనుకి ఏం చేశాడు? వాటిని అనుగ్రహించాడు. వాటితో పాటు అడగనివి కూడా సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకోసమే ఇది నా వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలని నేనేం చేయాలి? యవనస్తుడు అడుగుతున్నాడు. బహుధనవంతుడు, బైబిల్ చెప్తున్నాడు, ఆయన సజ్జనుడు అని రాయబడింది. అతడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా? జీవమును వెతుకుగోరువాడు. అందుకోసం బైబిల్ అంటున్నాడు, జీవమును వెతుకుగోరువాడు. వచ్చాడు యవనస్తుడు, యేసు ప్రభు అన్నాడు, నువ్వు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే అన్నాడు, నీవు దేవుని ఆజ్ఞలను ఏంటమ్మా? దేవుని ఆజ్ఞలను పాటించుమన్నాడు. దేవుని ఆజ్ఞలా ఏంటవి? చూడండి, ఇతని మాటలు తేడా చూడండి. సొలొమోను మాట్లాడిన మాటలు, యవనస్తుడైన ధనవంతుడు మాట్లాడిన మాటలు చూస్తే కనబడుతుంది వాళ్ళకు. ఆజ్ఞలుగా ఏంటి అవి? యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యో ఆజ్ఞలు తెలియదా నీకు? నరహత్య చేయవద్దు, ఇంకా దొంగిలించవద్దు, వ్యభిచరింపకూడదు, పొరుగు అనేది ఆశించకూడదు అని అంటే, ఓహో అవా నేను చిన్నప్పటి నుంచే చెప్తాను. ఏం కనపడుతుంది ఇక్కడ? ఏం కనపడుతుంది? భక్తిలో లేకపోయినా నేను భక్తి పరుని చెప్పుకుంటున్నాడు, విశ్వాసం లేకపోయినా నేను విశ్వాసనే, ప్రార్థన లేకపోయినా నేను ప్రార్థన పరునే. ప్రార్థన చేయని వాడు దేవునికి తెలిసిన వాడు కాదు బైబిల్ చెప్తున్నాడు. ప్రార్థన చేసుకోవాలి దేవుడు తెలుసగా, చేయనోళ్ళు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ప్రార్థన చేసి, లేకపోతే ఆదివారం నాడు వాక్యం ఉన్నప్పుడు ప్రార్థన చేసి, మిగతా రోజు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బాగున్నారా సిస్టర్, ప్రార్థన చేస్తున్నారా మాట్లాడుతూ అని అంటే నువ్వు అబద్ధికుడు కదా. హల్లెలూయా, నువ్వు అబద్ధికుడవే. నువ్వు దేవునికి ఎరుకైన వాడవు కాదు. నువ్వు వారం కదా, రోజు క్రైస్తవం కాదు, మనం వారం క్రైస్తవం, కొంతమంది వారం క్రైస్తవం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆశీర్వాదం అనగానే మనకు చాలా విషయాలు కనపడుతూ ఉంటాయి. ఆశీర్వాదం అనగానే ఇంట్లో బంగ్లాలు కనపడతాయి, ఆశీర్వాదం అనగానే కార్లు కనపడతాయి, ఆశీర్వాదం అనగానే ఏమపడతాయి? బంగారం కనపడతారు కదా. ఇదే కదా ఆశీర్వాదం అంటే, ఇదే కదా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటాం. బైబిల్ అంటున్న ఆశీర్వాదం గురించి చెప్తాను నేను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు కదా. దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు అనగానే మనం ఏమనుకుంటామంటే, ఐశ్వర్యం అనగానే లోకంలో ఉన్న వెండి బంగారం, బంగ్లాలు, బిల్డింగ్లు, ఆస్తులు, అంతస్తులు, అందచందాలు, కార్లు, ఫ్లైట్లు, ఇంకా బూట్లు, సూట్లు అని కనపడతాయి. ఇది కాదు ఐశ్వర్యం. బైబిల్ అంటుంది ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదువుకుందాం మనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఐశ్వర్యం అంటే, ఆశీర్వాదం అంటే దేవుడు వాక్యం చెప్తున్నారు. ఆ మాట చదువుకుందాం. సరిపెడుతుంది. దేవునికి ఏమనగా దేవుని ఒకరికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహించడు. అన్యులు దానిని అనుగ్రహించును. ఏం చేస్తాడంట? అనుభవించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అంటే ఏంటంటే, ఆ మొదటి వచనంలో ఉంటాడు, సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనపడ్డది, అది మనుషులకు
విశేషముగా కలుగుతున్నాయి. సూర్యుని కింద ఒక చట్టరాన్ని, ఒక దురవస్థను అబ్బా నేను ఎప్పుడు దాన్ని చూశాను అంటాడు. ఏంటంటే అది ఏంటంటే ఏమనగా దేవుడు ఒకరికి ధనమును, ధాన్యాన్ని, మంచి సమృద్ధిని, ఘనతను అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తున్న ఇదిగో అయినను ఏమవుతుందని చూడమ్మా, అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా. చూసారా, దేవుడు అన్ని ఇస్తాడు. కానీ ఆశీర్వాదం అంటే, ఐశ్వర్యం అంటే దేవుడు ధనము, డబ్బు, ధాన్యము ఏది తక్కువ కాకుండా ఉంచడం కాదట. అన్ని ఉన్న వాటిని అనుభవించగలిగే శక్తి ఉండడం అట. హల్లెలూయా. ఏంటో ఆశీర్వాదం అంటే అర్థమవుతుందా? ఆశీర్వాదం, దీవెన అంటే ఏంటంటే సంపాదించుకోవడం గొప్ప కాదు, సంపాదించిన వాటిని అనుభవించడం గొప్ప. అది ఆశీర్వాదం, అది దీవెన. అందుకోసమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ యవనస్తులు వచ్చి అంటున్నాడు, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగితే ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలా ఏంటి అవి? ఇవే అని చెప్తే వాటిని నేను ఎప్పటి నుంచి అట పుట్టినప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి వాటిని అనుసరిస్తున్నానంటే యేసు ప్రభు అన్నాడు. అవునా, చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నావా? ఓకే, పర్లేదు. అయితే నీకు ఇంకా ఒకటి కొలువు ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవాన్ని వెతికే వాడివైతే ఏదైనా విడిచిపెట్టాలి కదా అమ్మా. జీవాన్ని వెతుకబోరు వాడు విడిచిపెట్టాలని, విడిచిపెట్టాలి. అందుకే గత వారం కూడా చెప్పాను, ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండబోరు వాడు, ఎవడైనా నన్ను వెంబడించిన ఎడలా ఏం చేయాలంటాడు? ఏం చేయాలమ్మా? చెప్పండి చెప్పండి చెప్పండి. అన్నదమ్ములనైనను, అక్కజనులనైనను, తల్లిదండ్రులనైనను, భూములనైనను, ఇళ్ళనైనను, అమ్మా చూసారు, ఇవన్నిటిని పోగొట్టుకొనని ఎడల అతడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి దేవుడి మాటలు. చూసారు, ఆయనకు శిష్యుడిగా బతకాలంటేనే ఇవన్నీ వదిలిపెట్టాలా, ఇవన్నీ విడిచిపెట్టాలా, విడిచిపెట్టాలి. వింటున్నాను. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను దేవుడు వాక్యం చెప్తున్నాను. ఆ యవనస్తుడు అయ్యా ఆజ్ఞలను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానంటే ఇంకా నీకు ఒకటి కొలువు ఏంటో తెలుసా? నువ్వు జీవాన్ని చూడాలనుకుంటున్నావు కదా, నిత్య జీవం పొందాలనుకుంటున్నావు కదా, అది పొందాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఒకటి కొలువు ఉంది. నువ్వు బహుధనవంతుడు, ఆస్తి కలిగిన వాడు కనుక అవంతా అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చిన వెంబడించమన్నాడు. హల్లెలూయా. ఎందుకు? నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు కదా? ఎవరు ఇవ్వాలి? నేనే కదా. నిత్య జీవము నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. పునరుత్థానము జీవమును నేనే అన్నాడు. కనుక నీకున్నదంతా అమ్మి ఏం చేయాలా? బీదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటానట. ఆ ధనవంతుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఏం చేస్తాడట? వ్యసనపడి, అంటే అమ్మో ఉన్నదంతా అమ్మేసుకోవాలా, అయితే జీవం లేకుంటామే, నిత్య జీవం లేకుంటామా అనుకొని ఏం చేశాడట? వ్యసన పడుతూ తిరిగిపోయాడు. రాలేదు, దేవుడు వెంబడించలేదు. చూసారా, ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానండి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్ల, ఈ దినం నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు కదా? మనకున్న వాటిని అనుభవించే శక్తి ఉంటేనే కదా అది ఆశీర్వాదం అవుతుంది. ఇంకా బైబిల్ అంటున్నది, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడు, చాలా మంది ఏం చేస్తారంటే అనారోగ్యంతో ఉన్నప్పుడేమో ఆరోగ్యం కావాలని అడుగుతారు. అమ్మా అనారోగ్యంతో అంటే రోగం వచ్చినప్పుడు, దేవా నాకు ఆరోగ్యాన్ని, దేవా నా పానాన్ని బాగు చేయి, దేవా నన్ను ముట్టు, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను బాగు చేయి, దేవా నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తారు. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడట అమ్మ ఉంటున్నారా, ఆరోగ్యంతో ఉన్నప్పుడేమో దేవా నాకు ఇల్లు కావాలి, దేవా నాకు పొలం కావాలి, దేవా నాకు బంగారం కావాలి, దేవా నాకు ఐశ్వర్యం కావాలి, దేవా నాకు గొప్పవాళ్ళు కావాలి అని ప్రార్థన చేస్తారట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఈ దినం ప్రియమైన సహోదరి సహోదరుడా, మరొక విషయం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియ సహోదరి, బైబిల్ చెప్తున్నారు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద
గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇక్కడ ఉన్న 3 విషయాలు కనపడతాయి. ఈరోజు నువ్వు ఏమి ఎంచుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఏమి కోరుకుంటున్నావు? మోషే, దైవజనుడైన మోషే, ఆయన ఐగుప్తులో ఎక్కడ పెరిగాడు? అమ్మా, ఎవరింట్లో పెరిగాడు? ఫరో ఇంట్లో పెరిగాడు. రాజగృహంలో పెరిగిన మోషే ఏమనుకుంటున్నాడు తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడట, యవనస్తుడైనప్పుడట, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూసారా, క్రీస్తు కొరకు నేను శ్రమ పడడం, క్రీస్తు కొరకు నేను అవమానాలు భరించడం ఏది గొప్ప? ఈరోజు నీ ముందు డబ్బు గొప్ప, నిందలు గొప్ప అని ఏది కోరుకుంటాం కదా? అప్పుడప్పుడు అమ్మ షార్ట్స్లో చూసాం కదా, షార్ట్స్ ఎంతమంది కాబట్టి అమ్మా కదా, అలవాటు ఉంది చాలా మంది, చెప్పరు, మీరు ఒప్పుకోరుగా. షార్ట్స్ చూడడం, అమ్మ రీల్స్ చూడడం, ఇవన్నీ అలవాటు ఉంటాయి కదా. ఒకసారి ఒక ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ చూసాను కదా, చాలా మంది డబ్బు కోరుకుంటావా లేదా ఇంకోటి ఏది కోరుకుంటావా అని పెడితే, ప్రభునందు సహోదరులా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నానంటే, మోషే ఐగుప్తు ధనము కంటే ఏది గొప్పనించుకున్నాడట? క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం. హల్లెలూయా. దేవుని కొరకు నేను అవమానపరచబడడం డబ్బు కంటే గొప్ప. మోషే చెప్తున్నాడు. అదే నీ ముందు డబ్బు పెడితే ఆదివారం అయిన మందే. హల్లెలూయా. అవునా కదా? 200 పూలు ఎక్కిస్తారంటే ఆదివారం కూడా కనపడదు మనకి. ఎంతో భక్తి పరలోమో మనం. ఇంకా చెప్పాలంటే ప్రభునందు ప్రియ సహోదరుడా కదా, నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న స్వాతంత్రం వచ్చిన అన్యులను చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. నాకు ఎంత బాగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది కదా. ఇన్ని రోజులు వీళ్ళ రాజ్యం అంతా వీళ్ళు గుంజేసుకున్నట్టు, ఇప్పుడు వీళ్ళకు రాజ్యం స్వతంత్రం వచ్చినట్లుగా రోజు పూజలే, రోజు మైకులే, మోతలే. ఎంతమందికి వినపడుతుంది? మా ఇల్లు ప్రశాంతంగా ఉండదు కాదు, మా ఇంట్లోకి అన్ని షోలకే వస్తాయి మైకులన్నీ. ఎప్పుడు కిటికీలు పెట్టించుకోవాలో దేవాన్ని ప్రార్థన చేస్తారు, ఆ సౌండ్ వినలేక. ఇన్ని రోజులు లేదు ఈ భక్తి, ఇన్ని రోజులు లేదు ఈ ప్రార్థన వాళ్ళకు కదా. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఆరాటం. ఎక్కడి నుంచి వచ్చేది ఈ ఆరాటం? వాళ్ళకు వాయిద్యాలు ఉన్నాయి, వాళ్ళకు డోలకులు ఉన్నాయి. తెలుసా మీకు? తెలియదు, నేను చూస్తా ఏవేవి ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు పాటలు పాడుతూ డోలకు కొడుతున్నారు, కాంగో కొట్టుకుంటున్నారు, గజ్జలు ఉన్నాయి, వాళ్ళకు డ్రమ్ములు ఉన్నాయి, అవన్నీ చప్పర్లు కొడుతున్నారు. ఏం చక్క అన్యులు స్టేటస్ చూస్తే వాళ్ళు ఎంతమంది నేను చూస్తాను. అన్యులే కూడా ఏమేమి పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళు భక్తి. ఇన్ని రోజులు మా భక్తత్వాలు ముందేసుకున్నారు ఈ క్రైస్తవులు, ముస్లింలు అని చెప్పేసి, అది రికార్డు కాదు అందులో కూడా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు భక్తి చేస్తున్నారు. ఇప్పుడు రోజు కదా, నిన్న 2 మైకులు శనివారం. మా అవ్వకు బుధవారం నాడు ప్రార్థన అంటే సీరియల్ పెట్టుకొని చూస్తుంది. ఏమనాలి ఇవన్నీ? నూనె పోయే దుడుకుడుకు నూనె మీద టీవీ ఎట్లా చూస్తామని. అన్యులకు మొన్నటికి మొన్న కదా, ఇన్ని రోజులు వాళ్ళకు ఎక్కడున్నారు? నేను పరిశ్రమ అయ్యాను. నిన్న అమ్మగారికి చెప్తున్నాను. నిన్న కార్తీక పౌర్ణమి. ఒకప్పుడు కార్తీక పౌర్ణమి అంటే వాళ్ళకి తెలియదు, నాకు కూడా తెలియదు. మీకు తెలుసా మీ అందరికి? ఏం చెప్తారు చెప్పు లేవాలని ఎవరన్నా ఒక్కరు తెలిసిన వాళ్ళు చెప్పు. కార్తీక పౌర్ణమి ఏం చెప్తారు? నిన్న అందరిని అడిగాను నేను కార్తీక పౌర్ణమి అంటే, ఎవరు చెప్తలేదు. ముసలోళ్ళు పర్లేదు, చాలా థ్యాంక్ యూ, తర్వాత చెప్తారు. ముసలోళ్ళు ఒక ముసలైన మంచిలోకి వచ్చింది. మంచిలో పోతే 4 ఏమి వచ్చారు. ఆ 4 పురుషులు కూడా స్నానం చేసుకొని బట్టలు కట్టుకొని పొద్దున్నే 7 గంటలకు బొట్టు పెట్టుకొని వచ్చారండి. వీళ్ళకి ఎంత స్వతంత్రం వచ్చిందని. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది వీళ్ళ భక్తి? ఎంత ఐక్యత వచ్చేది, ఎంత అంటే చూడండి వాళ్ళకి ఎంత భక్తి మీద పట్టింపు వచ్చారు. క్రైస్తవులు ఏమో నిద్రపోతున్నారు, మొద్దులవుతున్నారు కదా. మనం చూసి కదా వాళ్ళు నేర్చుకునేది భక్తి. ఈరోజు మనమే వాళ్ళకి ఆదర్శం. క్రైస్తవులు కదా మైకులు పెడతారు, పాటలు పెడతారు, మనం ఏం చేయకూడదు కదా వాళ్ళు చేసి కదా. మనకు మాత్రం సోయి, మనం లేటుగా వస్తాం. మనం ఏమైపోయాం? సీనియర్లు అయిపోయాం కదా, భక్తిలో ముదిరిపోయాం కదా. ఎప్పుడు వచ్చినా ఏం కాదు, లేటుగా వచ్చినా ఏం కాదు. పాటలు అయిపోయినా ఇబ్బంది ఏం లేదు, వాక్యం లాస్ట్ పోయినా ఆశీర్వాదం. నీకు బొంద కదా. ఎవరు చెప్పారు మీకు లాస్ట్ పోయిన ఆశీర్వాదం? ఎవరు చెప్పారు నీకు? లాస్ట్ ప్రార్థన పోయినా ఆశీర్వాదం. నీకు అనుకూలత లేనప్పుడు కదా దేవుడు అది మాట్లాడింది. ఈరోజు రావాలనుకుని తపన పడి కష్టపడి రావాలనుకుంటే ఏదో ప్రమాదమో బండి ఆగిపోయో నువ్వు రాలేక లాస్ట్కి వస్తే
ఆ పుస్తకాన్ని అందాను, దేవా నీకు వందనా, ఎట్లా చేసి వచ్చేటట్టు చేసినావు ప్రభా నీకు వందనా. అది వెనకట ప్రయాణానికి వాహనాలు లేక నడవలేక ఇబ్బంది పడి లాస్ట్ ప్రార్థనకు అందిన చాలా సంతోషం అనుకునేది. ఇప్పుడు నీకు అవకాశం ఉండి వెహికల్ నీ చేతిలో ఉండి ఇంట్లో హీటర్ ఉండి, చలికాలం అయితే కదా అవునా కదా, ఒకప్పుడు సన్నీళ్ళు పోసుకునేది, ఇప్పుడు హీటర్ ఉన్నది, గ్లీజర్ ఉన్నది ఇంకా కరెంట్ ఉన్నది. ఒకప్పుడు కరెంట్ లేకపోయేది, నువ్వు కట్టెల పొయ్యి మీద పెట్టేది నీళ్ళు. ఎన్ని అవకాశాలు ఉన్నా, రావడానికి వాహనం ఉన్నా, ఆరోగ్యం బాగున్నా, నడక బాగున్నా, కొత్త మధ్యలో ముచ్చట పెట్టుకుంటాను. అయ్యో నేను కూడా వస్తాను ఆగరా అంటే అవుతుంది కోసం. ఏం భక్తి తల్లి, ఏ విధేయత నీది, ఏం నేర్చుకుంటున్నావు, దినదినం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ భక్తి. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే నువ్వేం కోరుకుంటున్నావు. సొలొమోను కోరుకున్నాడు కదా, సొలొమోను కోరుకున్నది దేవుడికి తృప్తిపరచాడు. హల్లెలూయా. దేవుడికి అనుకూలమయ్యాది సొలొమోను కోరుకున్న కోరిక. అడగక అడిగినందున. చూసారా, ఏది అడగలేదో దేవుడు చెప్తున్నాడు, ఏది అడిగాడో దేవుడు చెప్తున్నాడు. అడిగిన దాన్ని దేవుడు ఆయనకి ఇచ్చేసాడట. అదే మోషే జీవితంలో కూడా మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేస్తున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఏం ఎంచుకుంటున్నావు? ఇప్పుడున్న క్రైస్తవులకు డబ్బు కావాలి. ఎవరు పెట్టారు ఈ రోగం నీకు? ఈ రోగం నాకు అర్థం కాదు. ఎక్కడ అంటుకుంది ఈ రోగం నీకు? బైబిల్ అంటుంది డబ్బు అపేక్ష కలిగిన వాడు అంటున్నారా, సమస్త కీడులకు మూలమట ధనాపేక్ష. నీకేమేం చేయదు. డబ్బు 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 అని పరిగెత్తులకు జబ్బు 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 ఎంటొస్తాయి. డబ్బు ఎంత పరిగెత్తులకు జబ్బులే వస్తాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. సొలొమోను సామెతల్లో అంటాడు, నువ్వు ధనము కొరకు పరిగెత్తుగా అది నువ్వు పోయినా కొద్ది దాన్ని వేపు రెక్కలు చెగిరిపోతుంది, దొరకదు నీకు. ధనం వెంట పరిగెత్తడం ఎప్పుడు కూడా. దయచేసి చెబుతున్నా, మనం దేవుడు పిల్లలం, మనం దేవుడు పిలిచాడు. నీ దగ్గర దేవుడు వచ్చి నీకేం కావాలని నేను అడగాల. సొలొమోను అడిగాడు. నీ దహన బలి సరైనదైతే, నీ మొక్కుబడి సరైనదైతే, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటే నీకేం కావాలా? నువ్వు బాధపడుతున్నావు. సొలొమోను దగ్గరికి వచ్చాడు, నీకేం కావాలా? బలులు అర్పించావు, ఏం కావాలా? చూసారా, దేవునికి అనుకూలంగా ఉంటే ఏం కావాలని అడగడా? అడగని కూడా ఇచ్చేవాడు మనకైనా. హల్లెలూయా. సొలొమోను అడగని కూడా ఇచ్చాడు, అడగని కూడా ఇస్తాడు మనకు. మనం ఎప్పుడు ప్రార్థన చేయమన్నా, దేవా నేను బాగుపడాలి, ఇంకా నా కుటుంబం బాగుపడాలి, నిన్ను నీ కుటుంబాన్ని తగిలేయాలి. ఎప్పుడు మీరేనా? నా మీదకి దిగవా ఎన్నడు? నా మీదకి ఎప్పుడు చూసినా నీ ప్రార్థన అంతా నా నా. ఏం చేస్తారు? ఏం ప్రార్థన అది? ఏం భక్తి నేర్చుకున్నావు? నీ గురించి ఏం ప్రార్థన చేసుకున్నా నీకు మేలు జరుగుతుంది. సొలొమోను ఏం కోరాడు? దేవా నాకు ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుని, శత్రువులను తీసేయి అని ప్రార్థన చేయలేదు. కోరుకోలేదు. నేను ఎట్లా బ్రతకాలో, ఈ రాజ్యాన్ని నేను ఎట్లా మెయింటైన్ చేయాలో ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని, నీ ప్రజలను పరిపాలించే శక్తిని దేవుడు మెచ్చాడు సొలొమోను. దేవుడు మెచ్చాడు సొలొమోను. దేవుడికి అనుకూలమయ్యాడు సొలొమోను. ఏం చేస్తున్నావు తెలుసా? నీ జ్ఞానం ఇస్తా, తెలుగుని అనుగ్రహించాడు. నువ్వు అడగకపోయినా ఐశ్వర్యం నిన్ను వెంబడిస్తాది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ పక్కన పెట్టి వెతుకుతారే ఆశీర్వాదాలు, వాక్యాన్ని పక్కన పెట్టి వెతుకుతారే ఆశీర్వాదాలు. కొత్త నిబంధనలో 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకున్నాడు. వెతుకోమన్నది ఎత్తుకురా అంటే, దేవా నాకు కారు కావాలి, దేవా నాకు ఇల్లు కావాలి, దేవా నాకు ఆరోగ్యం కావాలి, దేవా నాకు పొలం కావాలి, దేవా నాకు బిల్డింగ్ కావాలి, దేవా నాకు బంగారం కావాలి, దేవా నాకు బట్టలు కావాలి, దేవా నాకు బిర్యానీ కావాలి. ఏమడుగుతున్నా? ఏం అడిగేది? బుద్ధి తక్కువ. ఇవి కాదు కదా దేవుడు ఇచ్చింది. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకు, నీకు అక్కరగా ఉన్నాయో నీ పరలోకపు తండ్రికి తెలియను
ఆయన మీ అక్కడికి తీరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి మోసే ఏం చేస్తున్నాడు? ముగించుకుందాం. క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం ఏమెంచుకున్నాడు? యవనస్తురాలా, కుటుంబాన్ని నడిపించే కుటుంబ యజమానురాలా ఏమెంచుకుంటున్నావమ్మా? ఏమెంచుకుంటున్నావు? ఒక ఎంపిక, సరైన ఎంపిక ఉందా నీ దగ్గర? ఒక మంచి ఆలోచన ఎంచుకోగలుగుతున్నావా? ఒక మంచి మార్గాన్ని ఎంచుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని పోషించేందుకు, నీ బతుకులు కట్టుకునేటందుకు, నువ్వు నలుగుట్లో మంచి కనపడడానికి ఒక మంచి ఎంచుకోవాలా? ఏది ఎంచుకుంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు నేను శ్రమ పడటం మేలు, అదే భాగ్యం అని ఎంచుకున్నాడు. రెండవది చూస్తే అల్పకాల పాపభోగములను అనుభవించడం కంటే చూసారా కొద్ది సుఖం కొరకే ఉంటున్నారా? అప్పుడున్న తృప్తి కొరకు. కొంతమంది బిర్యానీ అప్పటికప్పుడు కావాలి, లేకపోతే భర్తతో పంచాయతీ పెట్టుకుంటారు. అప్పుడప్పుడు మటన్ కావాలి, మటన్ కోసం కావాలి. ఎందుకు తెలియదు? పొద్దుగాల లేకపోతే కట్టం, తేకపోతే కట్టం, పండగ చీర లేకపోతే కట్టం. అవా వింటున్నారు? అయ్యలా వింటున్నారు? అల్పకాల పాపభోగం ఇవన్నీ తాత్కాలికమైనవి. అల్పకాలం, కొద్దిసేపే ఉంటాయి కదా. తిన్నప్పుడే తృప్తి, తిన్నంతసేపే బిర్యానీ అయినా, బట్టలైనా, ఏదైనా అందుకోసం బైబిల్ చెప్తున్నా, అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన? నీ ఆలోచన ఏం ఆలోచన? మోషే యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అల్పకాలము ఈ పాపభోగాలు, ఈ అందచందాలు, ఈ డబ్బు, ఈ ఐశ్వర్యం, ఈ బట్టలు, ఈ తిండి, వీటి కాదు. ఇదిగా ఆలోచన చేస్తే వీటి కంటే దేని గురించట అల్పకాల పాపభోగముల కంటే అనుభవించుట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అంటే ఆలోచన చేశాడు. ఏది నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఆలోచన చేయి. మోషే యోచించాడు. ఇంకేం చేస్తున్నాడు? చూసారా? ఫరో కుమార్తె ఎవరటమ్మా? ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో కుమార్తె సాదుకుంది, పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు కన్నా అంటే పెంచిన తల్లి పేరు చెప్పుకోవడానికి ఇష్టపడట్లా. ఏమంటున్నా? నేను ఫరో కుమారునిగా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, ఒప్పుకోలేదు. ఏమో చేస్తున్నాడు? ఏం కోరుకుంటున్నాడు మరి అంటే, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగవు. హల్లెలూయా! ప్రతిఫలముగా దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు, దేవుడిచ్చే ఐశ్వర్యం కొరకు, దేవుడిచ్చే పేరు, ఘనత, ప్రఖ్యాతి కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? కలగవు బహుమానము నందు దేని మీద దృష్టి పెట్టాలా? దేని మీద ఆలోచన చేయాలా? దేన్ని ఎంచుకోవాలా? ఓ ఎంపిక కరెక్ట్ ఉండదు, ఒక ఆలోచన కరెక్ట్ ఉండదు, ఒక దృష్టి కరెక్ట్ ఉండదు. హల్లెలూయా! మోషే జీవితంలో గొప్పవాడేయడానికి, నాయకుడు అవ్వడానికి, సేవకుడు అవ్వడానికి, ఫలించడానికి మోషే నాయకత్వంలో 40 లక్షల మంది నడిపించాడు. ఇంటున్న 40 పిల్లలకు అత్తలేము. అర్థమవుతుందా? నా మాటినదయ్యా, ఏం చేయను? అల్లరి చెప్తారు పిల్లలు. 2 పిల్లల్ని కదా కంట్రోల్ చేయరు. అర్థమవుతుందా? 2 పిల్లల్ని మాటినరు. 40 లక్షల మంది నడిపించాడు మోషే. ఎట్లా నడిపించాడంటావు? 40 లక్షల మంది మోషే మాట విన్నారు, లోబడ్డారు. కారణం తెలుసా? ఒక మంచి యోచన అంటే ఆలోచన, మంచి ఏమంటాం ఎంచుకోవడం, దేవుని మార్గాన్ని, ఈ ఎంపికలను బట్టే. అందుకే చెప్పాను గత వారంలో, 2 వారాల కింద, నీ తీర్మానం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచనే నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నడిపిస్తాను కదా. నీ ఆత్మీయ జీవితం నీ మనసుకు ముడిపడి ఉంది, నీ ప్రవర్తనకు ముడిపడి ఉంది. నేనేదో చెప్తాను, పిల్లలు బాగుంటారు, ఎట్లుంటారు? కుదరదు కదా, కుదరదు. నువ్వు చేసేది నీ పిల్లలు నీకు వస్తుంది. నీ ఆలోచనే నీ పిల్లలు పనిచేస్తారు. నీ యోచనలే, నీ తలంపులే నీ పిల్లలకు శాపాలుగా మారుతాయి. బైబిల్ అంటున్నారు, మోషే ఎంచుకున్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం. నువ్వేం ఎంచుకుంటున్నావు? సంఘం కొరకు, సేవ కొరకు, దేవుని కొరకు, ఇంకా పరిచర్య కొరకు, దేవుని బిడ్డల రక్షణలు నడిపించడం కొరకు ఏం ఎంచుకుంటున్నావు? ఎంచుకుందా? ఏమన్నా భర్తనైనా
పిల్లలనైనా దేవుని మార్గంలో నడిపించడానికి ఎంచుకుంటున్నావు ఏమన్నా? ఎంచుకోవడం లేదు, ఒక యోచన లేదు. యోచించి అంటే ఆలోచన చేసి ఏం ఆలోచన చేశాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుతారు, అల్పకాల పాప భోగములు విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే వింటున్నారా? మనల్ని మన శరీరాలను ఏం చేసుకోవాలి? నల్లగొట్టుకుంటే మారాలి 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 పాఠం చేత మారాలి. నీకు అర్థం కావాలి ఈ భాష. దేవా మార్చు మారరు. 30 ఏళ్ళు ప్రార్థన చేయి, మారడు. దాని వెనుక నీ ప్రయాసం దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? ఉత్తరే గుళ్ళకి వచ్చి కూర్చొని దేవా నా భర్తను మార్చని 4 కన్నీళ్ళు కాస్తే నీ నటన తెలియనోడు కాదు నా దేవుడు. నీ మనస్సు ఏంటో తెలియనోడు కాదు, నీ ఆంతర్యం ఏంటో తెలియనోడు కాదు. 4 నిమిషాలు ఏదో భారం అనుకుని 4 నిమిషాలు 4 కన్నీళ్ళు పెట్టుకుంటే అది నిజమైన ప్రార్థన? నిజంగా భారంతో చేసావా? ఇప్పుడు మందం చేసి ఏదో దొరుకుకొని ఏడ్చుకొని పోతే కాదమ్మా భక్తి. అది కాదు, ఆన్లైన్ నెరవేరాయి. అప్పటి మందు కన్నీళ్ళు తెలుసుకొని చూసుకొని పోతే నెరవేరే ప్రార్థన. హృదయాన్ని కుమ్మరించుకున్న హన్న సేవకుడు చేయమమ్మా పొద్దుగా నుంచి తాగొచ్చావా? ఏంది గుళ్ళే ఏంది పని? పొద్దున్నే లే తాగొచ్చినావా? లేదంటే అయ్యా ఏమన్నా తల్లి నా హృదయం నేను కుమ్మరించుకుంటున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కుమ్మరించుకోవడం కావాలా, భారం ఉండాలా, పానం పోయేంతగా ప్రార్థించాలా, దుఃఖపడాలా, ఏడవాలా. యేసు ప్రభువే ఏం చేశాడు? ఆయన శరీరధారి ఉన్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను మరణం నుండి తప్పించగల దేవుడికి మొరపెట్టాడు. ఆయన బ్రతికినన్ని రోజు 33 సంవత్సరాలు రోదనంతో బతికాడు, బాధంతో బతికాడు. స్వార్థ కొరకు. నీకు ఏ రోదన లేదు, బాధ లేదు. 3 పూటల తిండి. అమ్మా అంటున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? భారం లేనప్పుడు ఏది జరగదు. 4 నిమిషాలు కన్నీళ్ళు తెచ్చుకుంటే నీ కన్నీళ్ళు ఎలాంటివో ఏ ఉద్దేశంతో వచ్చాయి దేవుడు తెలియదా? మెరమెర అనాలి కదా అంటారు. నాకు ఎట్లా మరవుతుంది మెరమెర అంటే? ఇక్కడ ఉండాలి మెరమెర, మారేలాగా ఉండాలి మెరమెర, బ్రతుకు మారేలాగా ఉండాలి మెరమెర. నిద్ర మాటకూడదు కదా. మనసులో ఉన్న దృష్టి ఉంచేది. కలుగబో బహుమానం మీద మోసే దృష్టి పెట్టాడు. ప్రభువా దేవా నాయనా యేసయ్యా నువ్వు ఎంత గొప్పవాడు. ప్రార్థన చేయమంటే బిల్డ ప్రార్థన జాన్ మంగాచార్య గారు చెప్తారు. ప్రార్థన చేయమంటే ఎప్పుడు చేయని కూడా బేస్ వాయిస్తుంది ప్రభువు నందు ప్రియులారా అని చెప్తారట. ప్రార్థన అనగానే కొంతమందికి ఏదో బిల్డప్ అయిపోతారు, దీనంతో కనపడదు కదా. ప్రార్థన అనగానే కదా చాలా ముందాగా స్టైల్గా చేయడం నేర్చుకుంటారు. కాదు, మోసే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు, దేవుని ప్రజలతో ఉండడం మేలు అని యోచించుకున్నాడు, ఆలోచన చేశాడు. ఎవరితో ఉండడం? ఎవరితో ఉండడం? నువ్వెవరితో ఉంటున్నావు? నీ ఆలోచన ఎవరితో? ఎప్పుడు విడిచిపెడతాడా, బయటపడతా చెప్పనేసేస్తాయి కదా కదా. వీడియోలు ఏం చేస్తాడు? కొంతమంది ఆదివారం చర్చకు వస్తారు అక్కడ. ఎప్పుడు చర్చ అయిపోద్దా బయటపడదామని అనుకుంటారట. విడిచిపెట్టగానే కనీసం పక్కకున్న వాళ్ళు ప్రైజ్లాడు షేకాండు అయ్యగారు అమ్మగారు కలిసి చెప్పుదామని ఉండదట. వెళ్ళిపోవడమే. ఎప్పుడు విడిచిపెడతాడా? ఏదో సమతి చెప్పాడు. ఎందుకు ఇంత ఆపద ఎందుకంటే ఉడుకున్నాం చల్లారుతుందట. చూసారా? చాలా విషయాలు చెప్పాడు. గ్రూపులో ఏది పెట్టినా కూడా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ప్రియ సహోదరుడు యోచించి ఆలోచన చేసి ఎవరితో ఉండాలో ఆలోచన చేసుకోవాలా, ఎవరితో సహవాసంలో ఉండాలో ఆలోచన చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలో ఆలోచన చేసుకోవాలి. ఎవరితో ఉంటే మనం మంచి మార్గంలో వెళ్తాం, ఎవరితో ఉంటే మనం క్షేమాన్ని చూస్తాం, ఆరోగ్యంగా ఉంటాం, అవి ఆలోచన చేయాలి. అయితే యోచించాడు, ఆలోచన చేశాడు. ఇంకేం చేస్తున్నాడు? ఫరో కుమార్తె కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. కానీ ఏదైనా అతడు ప్రతిఫలంగా కలగవు. దేవుడు ఇచ్చే దాని మీద దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను గొప్ప చేస్తాడని ఆ బహుమానం కొరకే దృష్టించాడు. అందుకే 40 లక్షల మందిని అరణ్యంలో
వాళ్ళకు రోజు 2 పూటలు భోజనం పెట్టి పోషించాడు. నువ్వు ఉన్న పిల్లలకే ఏం చేయలేకపోతున్నావు? 2 3 మన సంఘానికి ఎంతో దేవుని ఆశీర్వాదం. ఒక్కొక్కరు 3 అవునా లేదు? నెక్స్ట్ తరం చాలా బాగుంది. ఒక్కొక్కరు 3 ఇచ్చాడు దేవుడు. అదే గడిచిన వారంలో చెప్పాను. అనిల్ బాబు కొడుకులు ఇచ్చాడు 3, కర్ణాటక 4, ప్రవీణ్ బాబు 3, అంబేద్కర్ 3, ఇంకా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? ప్రభుత్వం ప్రియ సహోదరి సహోదరుడా, 40 లక్షల జనాంగాన్ని నడిపించాలంటే ఎంత యోచన ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత ఎంచుకోవాలి. అలాగే ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ఆయన కోరుకున్నాడు కాబట్టి అంటున్నారా, దేవుడి దగ్గర ప్రభునందు ప్రియులారా కలగబో బహుమానాన్ని వెతికాడు కాబట్టి అంతమంది ప్రజలను మెయింటైన్ చేయగలిగాడు, నడిపించగలిగాడు. ఇది నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు? జీవమును కోరుకుంటే జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. శాపమును కోరుకుంటేనంట శాపము యొక్క ప్రతిఫలం ఏంటంటే మరణమేనంట. అది నువ్వు కోరుకోవాల్సిన పని లేదు. శాపం ఉండగలుగుతావా, ఆటోమేటిక్గా నీకు మరణం అనేది వస్తుంది. దాని తర్వాత ఫలం అదే. అందుకోసమే ఇది నువ్వు జీవమును కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా? ఇక చివరి మాట చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం అప్పుడు చదివిన మాట 19:20 ఒక మాట చదువుకుని ప్రార్థన చేస్తున్నాం. విని భయపడి నీ దేశమును అట్టి దుష్కార్యము ఇక నువ్వు చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి 19:20 ద్వితీయోపదేశకాండం 30:20 క్షమించాలి. ఓకే. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణములకును నీ దీర్ఘాయువులకును మూలమై ఉన్నాడు. అమ్మా చూసారు, ఎవరు మూలమై ఉన్నారు? నీ ప్రాణానికి, ఇంకా దీర్ఘాయువుకు దేవుడే కారణం, మూలం. ఆయన ఇస్తేనే నీకు ఆయుష్, ఆయన ఇస్తేనే నీ ప్రాణం ఉంటారు. హల్లెలూయా. ఆయన చూస్తేనే ప్రాణం ఉంటారు. అవునా కదా? అవునా కదా? నాకు నేను చేసుకున్నాను అన్నట్లు ఉన్నారు ఎవరన్నా? ఎందుకు బైబిల్ చెప్తున్నా, నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయువులకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. లాస్ట్గా మీరు చెప్పినట్లేదు, ఇదే బాగుందని అందులో పోయేటట్టున్నానని మా లాభం చెప్పింది. 19వ వచనంలో ఏమన్నాడు? జీవమును జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి నేను భూమి ఆకాశములని సాక్ష్యం పెట్టాను అన్నాడు. 20వ వచనంకి వచ్చేసరికి అంటాడు, ఎక్కడ వీళ్ళు మళ్ళా తప్పిపోతారో, చెడు మార్గాల గుండా వెళ్ళిపోతారో అని మళ్ళీ ఒకటి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరేంటట, నేను మీకు ఇచ్చిన దేశంలో మీరు బాగుండునట్లుగా మీరు నా మాటలు విని ఆజ్ఞలను కైకొని మీరేం చేయాలా? జీవమును కోరుకోండి. అంటే మంచిది ఏమన్నాడమ్మా? ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, కీడును కోరుకో. ఇంత మంచి ఇంట్లో ఎవరు ఉంటారు? ఇంత మంచి కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనం కాళ్ళ వచ్చి ప్రార్థన చేసుకుందాం. మనం ఏం కోరుకుంటున్నాం? సొలొమోను తన జీవితంలో ఏం కోరుకున్నాడో అది మనం చూసాం. ఏం కోరుకుంటున్నాం ఈరోజు కదా? మన కోరికలు